హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు మనకు సుప్రీంకోర్టు అయితే ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. బిలికినో బానోస్ కేసులో ఎవరైతే 11 మంది ఖైదీలు విడుదలవడం జరిగిందో ఆ కేసు పైన మాత్రం సుప్రీంకోర్టు ఈరోజు సంచలనాత్మకమైన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే మనకు 2002 గుజరాత్ అల్లర్లో భాగంగా మనకు బిలికినో బానోస్పై అత్యాచారం మరియు తనకు సంబంధించిన 7 బంధువులను కూడా హత్య చేసిన ఉదంతంలో 11 మందికి అయితే కోర్టు అయితే యావజ్జీవ శిక్ష విధించడం జరిగింది. సో దీనిలో భాగంగా మనకి గత సంవత్సరం గుజరాత్ ప్రభుత్వం సత్ప్రవర్తన కింద ఆ 11 మందిని విడుదల చేయడం జరిగింది. సో ఈ విషయంలో బిలికినో బానోస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన తరుణంలో సుప్రీంకోర్టు మాత్రం ఈ బిలికినో బానోస్ కేసు ఉదంతంలో విడుదలైన 11 మందిని తిరిగి జైలుకు పంపాల్సిందిగా వీరి యొక్క సత్ప్రవర్తన కింద విడుదల చేసిన జీవోనైతే రద్దు చేయడం జరిగింది. సో ఇదైతే మనకు సుప్రీంకోర్టు అయితే ఒక సంచలనాత్మక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక మహిళ పైన అత్యాచారం, అదేవిధంగా తనకు సంబంధించిన కుటుంబీకులు 7 హత్య చేసిన ఉదంతంలో వారిని సత్ప్రవర్తన కింద విడుదల చేయడం అనేది కొంత బాధాకరం అని చెప్పి కూడా మనకు సుప్రీంకోర్టు అయితే ప్రధానంగా పేర్కొనడం జరిగింది. సో ఈ విషయంలో మాత్రం గుజరాత్ ప్రభుత్వాన్ని ఘాటుగానే మందలిస్తూ వారిని తక్షణమే వారి సత్ప్రవర్తన కింద విడుదల చేసిన విధానాన్ని రద్దు చేస్తూ జైలుకు పంపాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వానికి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది మనకు బిలికినో బానోస్ ఉదంతంలో కొంత సమాచారం. సో బిలికినో బానోస్ ఉదంతం పైన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు గ్రూప్ 1 నుంచి కింది స్థాయి ఎగ్జామ్ వరకు కరెంట్ అఫైర్ మరియు జీకేలలో ఈ సమస్య పైన ఖచ్చితమైన క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరైతే వివరణాత్మకంగా ఈ విషయం గురించి ఒకసారి చూసుకోండి. ఇది కరెంట్ అఫైర్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి నేను ప్రత్యేకంగా ఈ ఇష్యూ పైన తీర్పు రాగానే మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.